మీ శ్రేయస్సు కోసం చేసే పూజలు హోమాలు యజ్ఞాలు ఇప్పుడు ఒక్క క్లిక్ దూరంలో వేదమందిర్.com. అందరికీ నమస్కారం. సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. జూన్ 2వ తారీఖు నుంచి గురు మార్పు. ద్వాదశ రాశుల వారికి ఈ మార్పు ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది, వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, ఎటువంటి ఫలితాన్ని పొందుతారు, వీటి గురించి వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రవీణ్ గొల్లమూడి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అండి. గురుగారు, జూన్ 2వ తారీఖు గురు మార్పు వల్ల ద్వాదశ రాశుల వారికి యోగాలున్నాయి, అవయోగాలున్నాయి, ఇలా మాట్లాడుతూ ఉన్నారు. సాధారణంగా గురుడు శుభగ్రహంగానే చెబుతూ ఉంటారండి. ఇంకా ఆయన అంటే శుభాలనే అందిస్తారు, మన జీవితంలో ఎన్నో మార్పులు కూడా తీసుకొస్తారని. మరి ప్రధానంగా ఈ ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది, ఎప్పటి వరకు ఇది కంటిన్యూ అవుతుంది, వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అంటే మంచి జరుగుతుందంటే ఇంకా మంచి కొరకు ఏం చేసుకోవాలి, అలాగే ఒకవేళ చెడు అవుతుంది అని అంటే కనుక మంచి జరగడానికి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి? ముఖ్యంగా బృహస్పతి మిథున రాశి నుంచి కర్కాటక రాశి వైపు ప్రయాణం అండి. కర్కాటక రాశిలో అక్టోబర్ 31 వరకు ఉంటారు. కాబట్టి ఇది కీలకమైనటువంటి సమయం. కర్కాటకం అనేటటువంటిది బృహస్పతి వారికి అత్యంత బలమైనటువంటి స్థానం. దాన్ని పరమోచ్చ భాగం అని అంటారు. ఉచ్చస్థుడై ఉంటాడు. ఉచ్చ నీచ అని రెండు రకాలుగా ఉంటాయి. ప్రతి గ్రహానికి కూడా స్థితిరీత్యా జాతకంలో ఉచ్చ అంటే అత్యంత బలము కలిగినటువంటి ఆ ప్రదేశాన్ని కర్కాటకము, అది ఉచ్చస్థితి. ఈ ఉచ్చస్థితిలో ఉన్నటువంటి బృహస్పతి ఇవ్వలేనిదంటూ ఏది ఉండదని చెప్పారు. అసలు బృహస్పతి ఏమి ఇస్తాడనేది ముందు ఒక్క నిమిషం మనం ఆలోచన చేసుకుంటే, విద్యాకారకస్య బృహస్పతి, విద్యనిచ్చేవాడు బృహస్పతి. స్వర్ణకారకస్య బృహస్పతి, స్వర్ణం అంటే బంగారం ఇచ్చేటటువంటి వాడు బృహస్పతి. పుత్రకారకస్య బృహస్పతి, సంతానకారకుడు పుత్రకారకుడు రెండు కూడా బృహస్పతి. బృహస్పతి ఇవ్వలేనిదంటూ ఏది ఉండదు. ఒక చోట ఒక డేంజరస్ కాంబినేషన్ ఉంది. ఆ డేంజరస్ కాంబినేషన్ వల్ల మనకు ఒక యాక్సిడెంట్, ఒక శస్త్రచికిత్స, సీరియస్ ఇల్నెస్ లేకపోతే ఒక డౌన్ఫాలో ఉన్నప్పుడు ఆ కాంబినేషన్ని కనుక బృహస్పతి తను చూసినప్పుడు దృష్టి ద్వారా, లేదా ఆ కాంబినేషన్ మధ్యలో కూర్చున్నప్పుడు అదంతా కూడా దానికి ఉన్న పాయిజనస్ అంతా పోతుందని చెప్పారు. ఆయన దృష్టి అమృత సమానము అని చెప్పాడు. ఆయన స్థితి కంటే కూడా దృష్టి చేత బలవంతుడని చెప్పారు. అంటే ఆయన ఉన్నది లగ్నం మీద, కానీ ఆయన సంతాన స్థానాన్ని చూస్తున్నాడు అనుకోండి, వెరీ సక్సెస్ఫుల్ పిల్లలు ఉంటారు వాళ్ళకి. మరో చోట ఉండి జాబ్ని చూస్తున్నాడు, 10th హౌస్ అంటారు. జాబ్ అంటే వృత్తి స్థానం. ఆ వృత్తి స్థానం పైన తన చూపు పడితే విపరీతమైనటువంటి సక్సెస్ జాతకుడు అనుభవిస్తాడు. అట్లాగే ధనస్థానంలో బృహస్పతి లేకపోవచ్చు, వేరే చోట ఉండే ధనస్థానాన్ని చూశాడు అనుకోండి, అఖండమైనటువంటి ఐశ్వర్యం పడుతుంది బృహస్పతి చూస్తే అనేటటువంటిది మనకి ప్రమాణం, జ్యోతిష్య ప్రమాణం. ఇట్లాంటి బృహస్పతి ఒక్కొక్క చోట ఉన్నప్పుడు ఒక్కో రకంగా ప్రవర్తన చేస్తూ ఉంటారు. ఆ తర్వాత కుంభరాశి. కుంభరాశి వారికి ఇప్పటికే ఏలినాటి శని నడుస్తుంది. ఏలినాటి శని నడుస్తుంది. లక్ష్మీ స్థానంలో మొన్నటిదాకా బృహస్పతి సంచారం జరిగింది. ఇప్పుడు ఆయన రోగ రుణ శత్రుస్థానంలోకి వెళ్తున్నాడు. ఈ రోగ రుణ శత్రుస్థానంలోకి వెళ్ళి కూర్చోగానే ఇప్పటిదాకా కుంభరాశి వారు నానా రకాల అవమానాలు పడుతున్నారు, అనేక ఆపర్చునిటీస్ కోల్పోతున్నారు. ఇప్పుడు ఈ కుంభరాశికి వాళ్ళకు ఉన్న క్వాలిటీస్, వీరు చేస్తున్నటువంటి వర్క్ కంటే కూడా చాలా తక్కువ ఎబిలిటీస్ ఉన్నటువంటి వారు, ఈ మాత్రం పని చేయని వాళ్ళకు కూడా అక్కడ రాజపూజ్యం కట్టబెడుతున్నారు. ఈ రకమైనటువంటి ల్యాగ్ ఉంది వాళ్ళలో. వాళ్ళు ఏం చేశారని రా, వాడిని అంత మోస్తున్నారు, నేను రా చేసిందంతా అని వీళ్ళు నెత్తి నోరు కొట్టుకుంటున్నాడు మౌనంగా కూర్చొని. వీళ్ళకి ఆ రకమైనటువంటి ఫ్రస్ట్రేషన్లో నుంచి ఒక్క రిలాక్సేషన్. ఎందుకంటే రోగరుణ శత్రుస్థానంలోకి బృహస్పతి వెళ్ళటం వలన ఆయన ఆ పన్నాగాలు, ఆ ఫ్రస్ట్రేషన్స్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కొద్ది కూల్ డౌన్ చేసి ఒక రకమైనటువంటి స్టేబుల్ ఎన్విరాన్మెంట్ కొంతవరకు క్రియేట్ చేస్తాడు. ఎందుకంటే వీరికి ఏలినాటి శని నడుస్తుంటుంది కాబట్టి ఈ టెండెన్సీ ఉంటుంది, ఇంకా 2.5 ఏళ్ళు ఉంటుంది. కానీ ఆ బృహస్పతి వల్ల ఒక రకమైనటువంటి పీస్ఫుల్ హాల్ట్ కాస్త కొంతవరకు బాగుంటుంది. ఎక్కువగా దక్షిణామూర్తి స్తోత్రం చేసుకోండి. ఎందుకంటే శని గురుడు ఇద్దరు కూడా కొద్దిగా చెక్ పాయింట్లో ఉన్నారు కాబట్టి కొద్దిగా ఫ్రస్ట్రేషన్స్ ఉన్నాయి, సైకలాజికల్గా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి తప్పనిసరిగా మీరు దక్షిణామూర్తి స్తోత్రం ఎక్కువగా ఉన్న కాలభైరవ అష్టకం చేసుకోవడం వల్ల కూడా ఈ పన్నాగాలు, ఫ్రస్ట్రేషన్స్ నుంచి స్వామివారు మీకు కొంతవరకు రిలాక్సేషన్ ఇస్తారు.